దినములలో చేసిన మేలులకు వేలాది స్తోత్రం, కోట్లాది వందనము మీకు కలుగునుగాక. యేసు నామములో తండ్రి దేవునికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు కృతజ్ఞతాస్తుతులను దేవాదేవునికి సమర్పించుకుందాం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూర్చుందాం. ప్రభుని యొక్క వాక్యమును ఆలకించుదాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 47 నుండి 51వ వచనం వరకు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారము ఎవడేని భుజించిన ఎడలా వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. నా శరీరమే, నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు క్రీస్తు శుభవార్త సువిశేష బోధన ద్వారా మన పాపను క్షమించబడునుగాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడిన ప్రియ సహోదరి సహోదరులారా, ఓకే, ఈరోజు మనందరము కూడా తండ్రి ఆకర్షించారు గనుక మనందరము కూడా ఈరోజు ఈ శుక్రవార దినమున ప్రత్యేకించి దేవుని యొక్క ఆశీర్వాదముతో మనందరము కూడా దీవించబడాలని ప్రభు ఈరోజు మనలను ఈ మందిరంలోనికి పిలుచుకుని ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని దివ్య శరీరము అన్న అంశమును ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరం అనగా ఏమి? మాంసము, అవునా?
ఎముకలు, మాంసంతో ఎముకలతో కూడినటువంటి ఈ యొక్క శరీరమే మనం ఈరోజు ప్రత్యేకంగా ఏమిటి ఇట్లా ఉన్న ప్రత్యేకత ఏమిటి, దీని గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి, ఏ విధంగా మనకు సహకరిస్తుంది అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మొక్క లేనిదే ముద్ద దిగదు, అవునా కాదా? ఎంతగా ఓపిక పట్టి ఉండినప్పటికీ కూడా చివరికి ఏదో ఒక రోజు ఆ యొక్క మాంసమును తింటే తప్ప కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మొక్క లేనిదే ముద్ద దిగదు. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని అనుసరించుకుంటూ ఒక మాటను మనము ఇక్కడ దేవుని వాక్యం చూస్తూ ఉన్నాము. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరము, నా శరీరమును భుజించువాడు నిత్యము జీవించును. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయడము తప్ప మీకు వేరే దారి లేదు. ఈ లోకము జీవించబడాలంటే, ఈ లోకము నిత్యము జీవించాలంటే ప్రభుని యొక్క శరీర రక్తములు స్వీకరించవలసిందే, అవునా కదా? అవునన్న వాళ్ళని గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇవి ఎవరు చెప్పిన మాటలు? ఇవి ఎవరు ఈ మాటలు చెప్పారు? ప్రభు చెప్పారు. లోకం అంటుంది మొక్క లేనిదే ముద్ద దిగదనేటప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఈ లోకము జీవించాలంటే, నిత్యము జీవించాలంటే ప్రభుని యొక్క శరీర రక్తములను స్వీకరించవలసినదే. ఈ లోకంలో అనేకమైనటువంటి ఔషధాలు, అనేకమైనటువంటి ఫుడ్స్ ఉన్నాయి. వీటిని తింటే మనం అంతా బాగుంటాము, ఆరోగ్యకరంగా ఉంటాము, ఇంకా జీవిస్తామన్నటువంటి ఆశలో బ్రతుకుతున్న మనకు ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ నువ్వు చేసినప్పటికీ కూడా ఇవి అంతంత మాత్రానే, కొద్దిపాటి జీవితం మాత్రమే కొనసాగిస్తావు. కానీ ప్రభువు చెప్పిన విధముగా నీవు నిత్యము జీవించాలంటే ఆయన యొక్క శరీరమును నీవు భుజించాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన శరీరమునకు మన శరీరమునకు ఉన్న సంబంధం ఏమిటి? ఆయన శరీరాన్ని మాత్రమే ఎందుకు భుజించాలి? నీ శరీరము ఎందుకు ఈ లోకమైనటువంటి పాపమయమైనటువంటి జీవితములకు వెళ్ళిపోతూ ఉంది? మొట్టమొదటిగా నీకు తల ఎత్తవలసినటువంటి ప్రశ్న ఏమిటి? మన శరీరం ఏమైపోతుంది? మన శరీరానికి ఏం జరుగుతుంది? ఆయన శరీరం భుజిస్తే మన శరీరానికి ఏమవుతుంది అన్న విషయాన్ని మనము ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏంటి సంబంధం? ఏమిటి సంబంధం? ఇంకా విడ్డూరం ఏమిటంటే, విచిత్రం ఏమిటంటే, ప్రభు క్రీస్తు ఈ మానవుని యొక్క శరీరాన్ని ఆయన ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. రోమీయులకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. మానవ స్వభావము బలహీనమైనందువలన ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసను. తర్వాత తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి యందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాప స్వభావం వంటి స్వభావముతో వచ్చాను. ప్రియ సహోదరి సహోదరులారా, చివరి మాట మనకు చాలా ముఖ్యమైనది. పాపపు స్వభావముతో కూడినటువంటి ఈ శరీరాన్నే మళ్ళీ ఎందుకు తీసుకున్నాడు? ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీర రక్తములని ప్రభువు చెప్పాడు. ఆ శరీరము ఎలాంటిది? ప్రభు క్రీస్తు తీసుకున్నటువంటి శరీరము ఈ లోకములో సృష్టించబడినటువంటి మానవ జాతి ఆయనకి అవిధేయత చూపించి పాపములో పడిపోయి, పాపముతో నిండిపోతూ, పాపములో నలిగిపోతూ, పాపములో మునిగిపోతున్నటువంటి ఈ శరీరమునే మరలా తీసుకుని
తాను రక్షించాలనుకుంటున్నాడు. ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? మరి నిజంగా చెప్పాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి శరీరమును మరలా పొందాలంటే, దీనిని మార్చాలంటే మరలా ఒక పవిత్రమైనటువంటి శరీరం రావలసినది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, అంటే దేవుడికి మన దగ్గర కావలసినది ఏదో ఉండిపోయింది. మన శరీరంలో ప్రభునికి కావలసినటువంటి ఒక పవిత్రమైన విషయము మానవుని జాతిలో ఉండిపోయింది. అది మరలా వాళ్ళు పొందుకోవాలని ప్రియ సహోదరి సహోదరులారా, అదుగో తన కుమారుని ఇక మానవ రూపమునిచ్చి ఈ మానవ రూపంలో కూడా దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని మనం చూడాలి, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలే నుండెను. అతడు నేలలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పెంపుడు జంతువులపై, క్రూర మృగములపై, ప్రాకిడి జంతువులపై అధికారము కలిగి ఉండెను. అధికారం కలిగి ఉండు. మొట్టమొదటి వాక్యం ఏమిటి? దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలే నుండెను. మావలే ఉండాలి. ఎలా ఉండాలి? మమ్ము పోలి మావలే ఉండాలి. ఎందుకు ప్రభువు నిన్ను వెంటాడుతూ ఉన్నాడు? నీ శరీరముల కోసం ఎందుకు ప్రభువు వెంటాడుతూ ఉన్నాడు? నీ ఆత్మ శరీరాన్ని రక్షించాలని ప్రభు ఎందుకు వెంటబడుతూ ఉన్నాడు? కారణం ఏంటి? ఆయన వలె ఉండాలి, ఆయనను పోలి జీవించాలి. మరి ఆయన వలె ఉండాలి, ఆయనను పోలి జీవించాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనిస్తే ఈ మానవుని శరీరం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 7వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదవము. రోమీలకు రాసిన లేఖ 7:18. నా యందు అనగా నా భౌతిక శరీరమునందు మంచి అననది లేదని నాకు తెలియను. మన శరీరంలో ఏం లేదంట? పౌలు మహర్షి చెప్తున్నాడు. పౌలు తను కనుగొన్నాడు, తన శరీరంలో ఏమున్నది, తన శరీరంలో ఏమి జరుగుతున్నది తెలుసుకుంటున్నాడు. మీరు తెలుసుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. క్రైస్తవ బిడ్డగా, కథోలిక సంఘ బిడ్డగా నువ్వు తెలుసుకోవలసిన ప్రధానమైన ఒక విషయం, నీ జీవితంలో నీ శరీర ఆత్మలో ఏమి జరుగుతుందని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నీ శరీరంకి ఏమి కావాలో, ఏమి చేయాలో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగోలేనప్పుడే కదా నీకు ఏ ఆహారం కావాలి, ఏమి తినాలి, ఏం మెడిసిన్ తీసుకోవాలనేది నీకు ఆలోచన వస్తుంది. ఏమీ తెలియకపోతే తీసుకుంటావా? తీసుకో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన శరీరంలో ఏమి జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. పౌలు చెప్తున్నాడు చూడండి, నా యందు అనగా నా భౌతిక శరీరమునందు మంచి అనున్నది లేదని నాకు తెలుసు. ఐ నో. ఆయన చెప్పగలుగుతున్నాడు. ఏలైనా మంచి చేయవలనని కోరిక నాలో ఉన్నను, అది చేయుటకు నాలో శక్తి లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని చెడును చేయుచున్నాను. కనుక నేను చేయగోరన దానిని చేసినచో దానిని చేయనది నేను కాదే కదా అని దాని భావము. నా యందు నివసించుచున్న పాపమే దానిని చేయుచున్నది. నీలో ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ కూడా? నీలో ఉన్న పాపము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ శరీరంలో ఉన్న యొక్క సత్యం ఏమిటో, అక్కడ ఏమి నివసిస్తుందని తెలుసుకో. ఎందుకనా ప్రభుని ఉద్దేశం ఏమిటి? మొట్టమొదటిగా నీ యొక్క దేహం ఏమిటి? దేవుని యొక్క ఆలయము. పాపము చేయకముందు మానవుని యొక్క దేహం ఎలాంటిది? దేవుని యొక్క ఆలయం.
పాపము చేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ ఈ పాపము వలన దేవుని యొక్క ఆలయం అనబడినటువంటి ఈ శరీరము ఏమవుతుంది? సాతాను ఆలయముగా మారుతుంది. దీని నుండే నిన్ను కాపాడడానికి అదిగో దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు, మానవ రూపమిచ్చి. ఈ మానవ రూపంలో ఉన్నటువంటి మలినమైపోయినటువంటి ఈ యొక్క శరీరమును తన కుమారుడు చూపించినటువంటి విశ్వసనీయతను బట్టి, తన కుమారుడు చూపించినటువంటి శ్రమలను బట్టి, తన కుమారుడు చూపించిన పునరుత్థానమును బట్టి, ప్రియ సహోదరి సహోదరులారా, నీ శరీరము ఒక ఆత్మీయమైనటువంటి ఒక శరీరముగా మార్చాలన్నది దేవుని యొక్క కోరిక. కానీ నా శరీరం వేరొక నియమమును పనిచేయటకుగాను గోచరించుచున్నది. ఈ నియమము నా మనస్సు యొక్క ఆమోదమును పొంది ధర్మశాస్త్రంతో పోరాడుచున్నది. ఇది నా శరీరమందు పని చేయుచున్నది, పాపపు చట్టముకు నన్ను బందీని చేయుచున్నది. అప్పుడు అంటాడు పౌలు, నేను ఎంత దౌర్భాగ్యుడిని. పౌలు ఏమన్నాడు? 24వ వచనం చూడండి, ఏమన్నాడు? నేను ఎంత దౌర్భాగ్యుడిని. వాట్ ఏ ఫూలిష్, వాట్ ఏ స్టూపిడ్. నిన్ను నువ్వు ఎప్పుడైనా తిట్టుకున్నావా? పౌలు తిట్టుకుంటున్నాడు. ఎందుకని? వాట్ ఏ స్టూపిడ్ ఐ యామ్. కన్నా ప్రియ దేవుని బిడ్డలారా, అదిగో తన శరీరంలో జరుగుతున్న యుద్ధమును అతను గమనించుకొని తనను తాను నిందించుకుంటున్నాడు, తనను తాను ఖండించుకుంటుని తను చెప్తున్నటువంటి మాట చూసి ఎంత అందముగా ఉన్నది. నన్ను మరణముకు లాగుచున్న ఈ శరీరము నుండి ఉద్ధరించువాడు ఎవడు లేడా? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన వెతుకుతున్నాడు. ఇంతటి ఘోరమైనటువంటి సంఘటన నా జీవితంలో జరుగుతుంది కదా, మరి ఈ దౌర్భాగ్య స్థితి నుండి నన్ను కాపాడే నాథుడు లేడా? ఎప్పుడైనా ప్రశ్నించావా? నీ శరీరమును గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీ శరీరమును గురించి జరుగుతున్న సంఘటన గురించి ఏమైనా దుఃఖపడ్డావా? నిన్ను కాపాడే నాథుడు ఎవడైనా ఉన్నాడని ఆలోచించావా? ఆలోచించావు. అదే మన యేసయ్య అని అందరి గట్టిగా చప్పట్లు కొడతాం. ఆయన మాత్రమే నిన్ను ఈ దౌర్భాగ్య స్థితి నుండి, నిన్ను, నీ శరీరమును, నీ ఆత్మను రక్షించగలిగినటువంటి సరైనటువంటి ఔషధం ఎక్కడ ఉన్నది? ప్రభుని దగ్గర ఉన్నది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. నీ శరీరమునకు ప్రభు క్రీస్తుని యొక్క శరీరమునకు ఉన్న సంబంధం ఏమిటంటే, నిన్ను సృష్టించిన ఆ దేవుడు నీవు ఆయనతో ఉండాలని, ఆయనను పోలి జీవించాలని సృష్టించాడు గనుక ఈ శరీరము అతనికి అవిధేయత చూపించి ఏమైపోయింది? పాపముతో నిండిపోయింది, సాతాను యొక్క ఆలోచనతో నిండిపోయినది. అదిగో పౌలు గమనించుకొని తన జీవితంలో జరుగుతున్న సంఘటన బట్టి, తన జీవిత అనుభవమును బట్టి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, అందుకనే నీవు క్రీస్తు కొరకు ఎందుకు వస్తున్నావు, క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలు ఎందుకు స్వీకరించాలన్నది ఆత్మ పరిశీలన చేసుకుని నువ్వు ప్రశ్నించాలి. నిజముగా ఆత్మ పరిశీలన చేసుకుని ప్రశ్నించేవాడు ప్రభుని యొక్క శరీర రక్తముల కోసం రోజు పరిగెత్తుతాడు. అవునా కాదా? అవునా కాదా? ఎస్. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వకాలం దివ్య సత్ప్రసాదం మీద ఉన్నటువంటి గౌరవంతో భక్తులు, పునీతులు ఇక్కడ పూజ అయిపోయిన వెంటనే అప్పమును ఎత్తుకొని చూపించినప్పుడు అది దర్శనము పొందుకొని వెంటనే వేరే గ్రామానికి పరిగెత్తుకుని వెళ్ళేవారు. అక్కడ జరుగుతున్న పూజలో, మళ్ళీ మధ్య పూజలో దివ్య సత్ప్రసాదమును మరలా దర్శించి ఇలా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉండేవారు. అంటే ఆ భక్తుడికి తెలుసు, ఆ విశ్వాసుకి తెలుసు, ఆ శిష్యుడికి తెలుసు ఇది ఎంత గొప్పదైన విషయమో, పరమరహస్యము, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క దివ్య సత్ప్రసాదమున కొరకై ఎంతగా ఆశపడాలంటే అది లేకపోతే ఈ లోకము జీవించదు. మొక్క లేకపోతే ముద్ద దిగదన్న స్టేట్మెంట్ కాదు. క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తం లేకపోతే నువ్వు నిత్యము జీవించాలనే ఆయన నిన్ను సృష్టించాడు.
నువ్వు మరణించుట ఆయనకి ఇష్టము లేదు. ఆయనకి నువ్వు మరణించాలని ఇష్టం లేదు, నువ్వు నిత్యము జీవించాలని. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నిత్యము జీవించాలని ప్రభు ఏం చేశాడు మన కోసం? ఓకే, మానవుని శరీరమును ఆయన స్వీకరించి ఈ లోకానికి వచ్చి, మరి దాని కోసం ప్రభు ఏం చేశాడు? నలగగొట్టబడ్డాడు. ఏం చేయబడ్డాడమ్మా? నలగగొట్టబడ్డాడు. నలగగొట్టబడ్డాడు నీ కోసం. అలా ఇలా నలగొట్టబడ్డాడమ్మా? మీరందరూ చూసి ఉంటారు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తే ఏడవనటువంటి బిడ్డలు ఉండరు. అంత భయంకరమైనటువంటి హింసగా చక్కగా చూపించగలిగారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని యెషయా గ్రంథము 53:1-9 వరకు చూసినట్లయితే ఆ భయంకరమైనటువంటి స్థితి ఏ విధంగా అక్కడి నుంచి వివరించబడినది. అంత అందముగా ఉన్నటువంటి ఆ యొక్క ముఖము ఎలా ఉంటుంది? ప్రభుని యొక్క ముఖం ఎలా ఉంటుందమ్మా? 10,000లో సుందరుడా మా చక్కని అందగడా. కోటి మందిలో ఎక్కడ చూసినా ఆ దివ్యమైన ముఖం, అంత అందముగా ఉన్నటువంటి ముఖం. నువ్వు అనుకుంటావు నేనే అందంగా ఉన్నానని. నువ్వే అంత అందంగా ఉంటే నిన్ను సృష్టించిన దేవుడు ఇంకెంత అందంగా ఉంటాడు? అంత చక్కనైనటువంటి అందము, అంత చక్కనైనటువంటి రూపము కలిగినటువంటి యేసయ్యా చూస్తే నీకోసం నా కోసం నలగగొట్టబడ్డాడు. మొక్క పోలిక చూడడానికి కూడా మనకి కనిపించలేకపోయింది ప్రియమిత్రుడారా. రక్తంతో నిండిపోయింది, దెబ్బలతో నిండిపోయింది. అదిగో ఆ కొరడా దెబ్బలతో నిండిపోయినది, నలగగొట్టబడిపోయింది. చెక్కుముక్కు రాయి వలె అక్కడ ఇంక రూపము లేకుండా పోయింది మిత్రుడా. అంత అందగాడు, అంత సుందరమైనటువంటి ఈయన అదుగు తన అందాన్ని కోల్పోయాడు. అంతగా తన శరీరమును నలగగొట్టించాడు. మీరు అనుకుంటున్నారు యేసుప్రభు దేవుడు కదా, అందుకే ఆయన ఇలాంటి కష్టములు వచ్చినా కూడా దేవుడు కాబట్టి అనుభవించాడు, లేకపోతే భరించగలిగాడని అనుకుంటుంది ఈ లోకం. కాదు, ఆయన తీసుకున్న శరీరము మన శరీరమే. అందుకనే ఈ శరీరము నలగగొట్టబడాలి. ఈ రోజుల్లో ప్రియ సహోదరి సహోదరులారా, అందరము కూడా సుఖం మరిగిసం. ఏ ఒక్కరు కూడా కష్టపడాలి, నలగగొట్టబడాలని ఎవరు ఇష్టపడట్లా. ఇన్స్టెంట్ కాఫీ, అన్నీ ఇన్స్టెంటే, చపాతీలు ఇన్స్టెంటే, ఇడ్లీ ఇన్స్టెంటే, అంతా రెడీమేడ్. ఇప్పుడు నువ్వు కొట్టుకెళ్ళి కొనుక్కోవడం అంతే. మరి ఎన్ని రోజులు మురిగిపోయి ఉండిపోయింది అందరూ మనకు తెలియదు, ఎన్ని కెమికల్స్ వాడతారో తెలియదు. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమించాలి, కష్టపడాలి, నలగగొట్టబడాలి. ఉత్తుపున్నానికి మన తాతలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులతో నువ్వు ఉండిపోతే నీకు కష్టం విలువ ఎలా తెలుస్తుంది? నీ ఆత్మ ఏ విధంగా రక్షించబడుతుంది అనుకుంటున్నావు? ప్రభు క్రీస్తు నీవు నిత్యము జీవించాలని తన దివ్యమైన శరీరమును నలగగొట్టించాడు. ఈరోజు తల్లిదండ్రులు ఎలా తయారయ్యారు? అమ్మో మా పిల్లలు పని చేయకూడదు అంతేనా? వద్దండి, వద్దు నాన్న. ఒక చిన్న చీపురు పట్టుకుని తులుస్తామని కూడా పిల్లలు లేరు ఇప్పుడు. వంట ఆ మధ్య ఎక్కడో విన్నాను నేను, ఒక తల్లి చెప్తుంది తన కుమార్తెకి ఏమని, 7th 8th 10th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయికి ఒక తల్లి చెప్తుంది వంట నేర్పిస్తూ ఏమన్నదంటే, అమ్మా నీ స్కూల్లో చదువుతున్న అన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా, అలాంటిదే ఈ యొక్క వంట కూడా ఒక సబ్జెక్ట్ నీకు నేర్పిస్తున్నాను, నేర్చుకో. ఎంత చక్కగా చెప్పింది కదా తల్లి. అంతేగాని నువ్వేముంటుందమ్మా, అమ్మో నువ్వు మంచం మీద కూర్చోమ్మా. చివరికి ఏమవుతుంది? పెళ్ళిడికి వచ్చినప్పుడు వంట రాదు, మొగుడు గుద్దుతాడు. సరైన వంట వండకపోతే మరి దేనికి? ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలు కష్టపడకూడదు, నీ బిడ్డలు శ్రమించకూడదు, నీ బిడ్డలు బాధపడకూడదు అని నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. అదిగో కొన్ని చట్టాలు కూడా వచ్చేసాయి. ఏమని? పిల్లలు ఏమి అనకూడదు. వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథములో, నీ బిడ్డలను నీవు డిసిప్లిన్లో పెట్టాలంటే ఏం వాడమన్నాడు? బెత్తం. ఏముండాలి? బెత్తం. కానీ రూల్ ఏం చెప్తుంది ఇప్పుడు? రూల్స్ ఎవరిని కూడా కొట్టకూడదు. కొట్టారా పిల్లలే మీ మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టినటువంటి రోజులు వచ్చాయి. ఇంకా అవసరమైతే టీచర్లు కొడుతున్నారు. ఒకప్పుడు టీచర్స్ పిల్లలు కొడితే ఇప్పుడు పిల్లలు టీచర్స్.
ఎక్కడికి వెళ్తుంది ఈ లోకం? ఏది కరెక్టు, ఏది అబద్ధము, ఏది నిజము తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులరా. నువ్వు చెప్పాలి నీ పిల్లలకి, శ్రమిస్తే తప్ప, కష్టపడితే తప్ప, నలగగొట్టబడాలి తప్ప నీలో అసలైనటువంటి జీవితమును బాగుపడడానికి ముందుకు రాదు ప్రియమిత్రులారా. ఎలాంటి జీవితమును మనము సాధిస్తామన్నది మనము శ్రమించిన దాన్ని బట్టి ఉంటుంది, మనము కష్టపడిన దాన్ని బట్టి ఉంటుంది ప్రియబిడ్డలారా. యేసు ప్రభువే నీ శరీరమును అదిగో ఆధ్యాత్మికంగా నడిపించడానికి ఆయన తన శరీరమును నలగగొట్టించాడు. ఆఫ్టర్ ఆల్ మనమెంత. అందుకని ప్రియబిడ్డలారా గమనించండి, అది మగవాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఇంటిలో ఉండి మన శరీరమును సుఖపరిచే విధంగా ఉండకూడదు. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి చెందుతూనే ఉండాలి. అప్పుడే ప్రియ బిడ్డలారా మీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ఇంట్లో పని మనుషులు ఫ్యాషన్. ఇప్పుడున్న జనరేషన్ అందరూ పిల్లలకి ఫ్యాషన్ అయిపోయింది. ఇంట్లో పని మనిషి ఉండాలండి. మా అమ్మ నన్ను ఏం చేయనివ్వలేదు అక్కడ. మా ఇంటికాడ ఉండేటప్పుడు నేను దేన్ని ముట్టేదాన్ని కాదు. ఎందుకు బీపీలు షుగర్లు దేనికి వస్తున్నాయి? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నలగగొట్టబడాలి, శ్రమించాలి. ఇది ఎవరిచ్చిన ఆజ్ఞ? ఎప్పుడిచ్చిన ఆజ్ఞ? ప్రభు ముందే చెప్పాడు. ఆదాం కవకి ఏమన్నాడు? ఏమన్నాడు? నీవు శ్రమించి ఈ నేలను నీవు దున్నాలి, శ్రమించి కష్టపడి పని చేయాలి. నువ్వు ఈరోజు పని చేయకుండా సులభతరముగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి అడుగడుగును కూడా లంచము లేకపోతే సులభతరముగా వెళ్ళిపోయిన కార్యక్రమాలే. కానీ శ్రమిద్దాం, కష్టపడదాం, నలగగొట్టబడదాం అన్నది ఎవరికి కూడా ఇష్టం లేదు. కానీ బిడ్డలారా, నిజముగా కష్టపడి శ్రమించి నలగగొట్టబడినటువంటి విషయంకి వస్తే దాని తాలూకు ఆనందమే వేరు. అది ఈ సులభతరముగా మనం వెళ్ళిపోయామా ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎన్నాళ్ళు కూడా నిలబడదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ప్రియ దేవుని బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి బిడ్డ కూడా, ప్రతి విశ్వాసు కూడా అనేకమైన శ్రమలు అనుభవించారు. కయనుడు సింపుల్గా వెళ్ళిపోతున్నాడు, ఆబేలుడు శ్రమించాడు. శ్రమించినటువంటి ఆ పంటను దేవునికి సమర్పించాడు. కయనుడు ఏం చేస్తాడు? ఆ వచ్చినటువంటి ఏదొస్తుంది ఆ పొల్లుతో ఉన్నటువంటి ధాన్యం తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడు. అంతే. నిర్లక్ష్యం, బాధ్యత లేనితనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మనం చూసుకొని పోతూ ఉంటే వారి వారి శరీరాలను నలగగొట్టించుకున్నారు. యోబు ఎంతగా నలగొట్టించుకున్నాడు? అన్ని రోగాలు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ శరీరానికి అంత కష్టం ఇచ్చాడు. యోబు తగ్గాడా? యోబు ఎక్కడైనా? సంసోను అనేకమైన బాధలను, తాను చేసిన తప్పుడు పని వలన తాను పొందుతున్నటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి ఆ బాధలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మరలా దేవుడిచ్చిన బలంతో మరలా ముందుకు వచ్చాడు. వెనక్కి తగ్గలేదే. నలగగొట్టబడింది ఆయన శరీరం కూడా, చితక్కొట్టారు. కానీ మరలా దేవుని శక్తితో ముందుకు వచ్చాడు. ఇలా ప్రీతి బిడ్డలారా, నూతన నిబంధనలో మనం చూస్తున్నాము. పేతురు గారు, పౌలు గారు, స్టీఫెన్ గారు రాళ్లతో కొట్టించబడ్డాడు. అనేకమైనటువంటి శారీరకమైన శ్రమలు వారు అనుభవించారు. నలగగొట్టబడ్డాయి వారి శరీరాలన్నీ కూడా. కొంతమంది అయితే మీకు తెలియనిదేమింది ప్రియ దేవుని బిడ్డల పునీతులు ఎంతో ఘోరమైనటువంటి బాధలను అనుభవించారు. ఆ మొదటి యుగంలో క్రైస్తవత్వాన్ని అంగీకరించలేదు. అదిగో క్రైస్తవులని సజీవముగా దహనము చేసినటువంటి రోజులున్నాయి. టార్చ్ బేరర్స్, దివిటీలు పెట్టేవారు మామూలుగా. ఆ రోజులో కరెంట్ లేదు కాబట్టి. కానీ కొన్నిసార్లు క్రైస్తవులని దివిటీ కాగడాలుగా సజీవముగా ఉన్నటువంటి ఆ శరీరాలను కాల్స్తూ వారి యొక్క శరీరాలు నలగొట్టబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఒక చిన్న కష్టం వస్తే, ఒక చిన్న శ్రమ వస్తే, చిన్న బాధ వస్తే నువ్వు ఇంతలా విలువలాడిపోతున్నావే, ఇంతలా భయపడిపోతున్నావే. ఇది కరెక్టా ప్రియ దేవుని బిడ్డలారా? అందుకే నువ్వేం చేయాలి? మోకాళ్ళ మీద ఉండాలి, మోకాళ్ళ మీద ప్రార్థించాలి, మోకాళ్ళ మీద నడవాలి. అదిగో ఇలాంటి కొండలు ఉండేటప్పుడు దేవుని నామములో కష్టం అనుకోకుండా, శ్రమ అనుకోకుండా అదిగో మనము కొండ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. నీ శారీరకమైనటువంటి నలగగొట్టబడే తత్వం నీలో ఉండాలి. పాదయాత్రలు చేయాలి. నీ శరీరము నలగగొట్టబడాలి.
ఉపవాసము, ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా నీ శరీరమును నెలకొట్టవలసినటువంటి విషయం ఉన్నది. అప్పుడే నీ శరీరముకు సరైనటువంటి ఆన్సర్ దొరుకుతుంది. ఈ లోకమైనటువంటి పాపములో వెళ్ళిపోతున్న నీ శరీరానికి నీవు ఖండించాలి. శ్రమతో కూడినటువంటి బాధతో కూడినటువంటి విషయాలను దానికి నేర్పించాలి. లేకపోతే నీ శరీరము సుఖమయమైపోతుంది. వినదు. పౌలు అదే కదా చెప్తున్నాడు, నాకుంది మంచి చేయాలని. పౌలు గారికి మనస్సునందు నేను మంచిని చేయాలని ఉంది, కానీ చేయలేకపోతున్నాను. కారణం ఏమిటంటే అదుగో ఆ శరీర బలహీనతను బట్టి ఆయన అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి ఆ శరీరము క్రీస్తు వలె జీవిస్తుంది. లేదా శారీరకమైనటువంటి వాంఛలతో నిండి ఆ శరీరం, అందుకే పౌలు అంటున్నాడు ఏమని, అయ్యో నా శరీరము నన్ను పట్టుకొని వెళ్ళిపోతుంది, తీసుకుని వెళ్ళిపోతుంది, ఈ దౌర్భాగ్యమైన స్థితిలోకి నన్ను తీసుకువెళ్ళిపోతుంది, దీని నుంచి నన్ను కాపాడువాడు ఎవరని అడిగినప్పుడు అదిగో క్రీస్తు ప్రభువు అని ఆయన విశ్వసించాడు. అందుకని ఆయన యొక్క శరీర రక్తములు ప్రియ సహోదరి సహోదరులారా అంత విలువైనవి. దేవునిచే సృష్టించబడిన ఈ శరీరము దేవుని యొక్క ఆలయమని నీకు తెలియదా? ఆ ఆలయమును నిర్మించాలంటే ఏం చేయాలి? ప్రభు ఏమన్నారు, ఈ యొక్క దేవాలయమును 3 రోజుల్లోని పడగొట్టండి. 3 రోజులు ఏం జరిగింది? నలగగొట్టబడింది. నలగగొట్టబడినది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమించబడినది కనుక అదుగో ఆయనకు పునరుత్థానము దేవుడిచ్చాడు. ఆయన శరీరమును పునరుత్థాన శరీరముగా మార్చాడు. ద రెజరెక్టెడ్ బాడీ, నో మోర్. ఏదైతే దేవుడు కోరుకున్నాడో అదుగో నేను సృష్టించినటువంటి సృష్టికిచ్చిన శరీరము మరలా పొందుకున్నది. ఆయన యొక్క శరీరం ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా పునరుత్థాన శరీరముగా మారిందో ఆ రోజే మనకు ప్రియ దేవుని బిడ్డలారా నిత్య జీవం పొందుతూ మనం ఏ విధంగా జీవిస్తాము, మనం శరీరం ఏ విధంగా ఉండబోతుందని మనకు దేవుడు దారి చూపించాడు. అందుకే మనం ఈ యొక్క ప్రభుని యొక్క శరీర రక్తములను స్వీకరించుకొని నిరంతరము మనము జీవించాలి. కనుక ప్రభువు శ్రమించాడు, ప్రభువు నలగగొట్టబడ్డాడు కనుక మనము కూడా ఈ దివ్య సత్ప్రసాదమును స్వీకరించడానికి నలగగొట్టబడాలి. పాప సంకీర్తనాలు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ, పుణ్యమైన కార్యములు చేస్తూ దేవుని కోసం మనము కొన్నిసార్లు కొంత దూరము వెళ్ళవలసి ఉంటుంది. ఈ మధ్య కొంతమంది ఏమైపోతున్నారు, మన కథోలికలు, మన గుడి దగ్గర లేకపోతే ఏదో గుడి ఉందలే వెళ్ళిపోతాం. శ్రమించాలి, నలగగొట్టబడాలి. శారీరకమైన కష్టం ప్రభుని కోసం నువ్వు చూపించాలి మిత్రమా, కంపల్సరిగా చేయాలి. ఎందుకంటే ప్రభువే మన కోసం చేశాడు కనుక మనము కంపల్సరిగా మన శ్రమను మనము చూపించాలి. కనుక దేవుని కోసం నీవు నిత్యము జీవించాలి కనుక ఆయన ఆశ్రయించాలి. అందుకని ఆయన యొక్క శరీరమును నీవు స్వీకరించాలి. ఆయన శరీరమును స్వీకరించాలంటే నువ్వు ప్రతి ఆదివారం గుడికి రావాలి. రాలేదా ఏమవుతుంది? నువ్వు నిత్యము జీవించలేవు. ఏమనుకున్నా, మొక్కలేనిదే ముద్ద దిగదాని దగ్గర ఉండిపోతావు. కానీ ప్రభుని శరీరం లేనిదే నువ్వు నిత్యము జీవించలేని సత్యమును నీవు కోల్పోతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఒకసారిగా కళ్ళు మూసుకొని భక్తిభావంతో నీవు నీకోసం శ్రమించిన నలగగొట్టబడినటువంటి ప్రభుని కోసం నీవు ఏం చేశావు ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకొని, దేవునికి అంకితం చేసుకొని ఆయన యొక్క శరీరము నీవు స్వీకరించాలి. ఎందుకనా ఆయన శరీరంలోని అమృతం, ఆయన శరీరంలోని జీవమున్నది, ఆయన శరీరంలోని నీకు ప్రాణమున్నది. ఆ ప్రాణమును నువ్వు పొందుకోవాలంటే తప్పనిసరిగా ఆయన యొక్క జీవాన్ని నువ్వు పొందుకొని జీవించే విధంగా దేవుడు దీవించాలని ప్రార్థించుతాము.
చాలను. నా యేసయ్యా, నీవుంటే నాకెంతో మేలయ్యా. నీవంటే నేను ఉంటానయ్యా. నీ మాట చాలు, నీ శరీర రక్తములు చాలు, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానీసయ్యా. అందరూ నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానీసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే చాలనుకుంటున్నావా యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఎంతో ముఖ్యం. నీవుంటే చాలు, నీ మాట చాలు, నీ నీడ చాలు, నీ తోడు చాలు దేవా అని నిజంగా నీవు చెప్పుచున్నావా? ప్రభుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. అదిగో దేవుని యొక్క మన్నా, అలనాడు దేవుడు మన్నానిస్తే మన్నాను తీసుకున్నారు, భోజనం చేశారు, కానీ ప్రభునే నిందించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ప్రభు తన కుమారుడి ద్వారా ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చే ఆహారము నా కుమారుని యొక్క శరీర రక్తములని అని చెప్పినప్పుడు నీవుంటే చాలయ్యని నీవు విశ్వసిస్తున్నావా? అవిశ్వాసి, దౌర్భాగ్యుడవి. పౌలు చెప్తున్నాడు, దేవుడు ఎంత మేలు చేసినప్పటికీ కూడా, ఇంత గొప్పగా నడిపించినప్పటికీ కూడా, కానీ ఈ లోకము ఆయనను గుర్తించక జీవిస్తున్న ఈ లోక జీవితాన్ని ఖండిస్తూ దౌర్భాగ్యమైన జీవితమును అదిగో ఆయన తప్పించుకోవాలనుకొని, అయ్యా నన్ను కాపాడవా దావీదు కుమారా, నాపై దయ చూపవని ఆయన కోరుకున్న మాటలు నువ్వు గుర్తు తెచ్చుకో. నిన్ను ఇచ్చిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీవు భరించలేని బాధ నీకు ఇవ్వలేదు. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా, దూరమైననో, మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ చెప్పండి. మాట చాలయ్యా, చప్పట్లు కొడుతూ చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవాది దేవుడు నిన్నెప్పుడు దర్శిస్తూ ఉండగా ప్రభు నీ చెంతకు వస్తారు. నీ చెంతకు వచ్చి
కుమారా, కుమార్తె, నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా ఆలయమని నీకు తెలియదా? నీ శరీరం నాదని నీకు తెలియదా? అది నాది గనుకనే నేను నిన్ను వెంటాడుతూ ఉన్నాను. అది నాతో ఉండాలి, నా వలే జీవించి ప్రార్థిస్తావు నువ్వు దేవుణ్ణి. దేవుడా, నా శరీరము నీకు నేను సమర్పిస్తాను, నా శరీరమును నీకు ఇస్తానయ్యా. ఈరోజు నుండి నేను నా శరీరమును నీ యొక్క దూతల కాపుదల్లో ఉంచి నీ అగ్నితో కంచె వేసి నా శరీరమును నీతోనే ఉండాలి, నీతోనే ఉంటుంది ప్రభు. నీతో ఉండేటట్టుగా చేయండి, నీలా మారేటట్టుగా చేయండి. నీ కుమారుడు ఏ విధంగా ఈ లోక మానవ శరీరమును తీసుకుని దివ్యమైన శరీరముగా మార్చారో, నేను కూడా నీవిచ్చిన శరీరం తీసుకున్నాను కదా. నేను తప్పుత్రోవ చేశాను, నన్ను మన్నించండి. ఈ శరీరమును వాడుకున్న స్థలములో, వాడుకోవడమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో వాడాను, అనవసరంగా దీన్ని వినియోగించాను, అనవసరమైన స్థలంలో తీసుకువెళ్ళాను, అనవసరమైనటువంటి పనుల్లో నేను వాడాను, నన్ను మన్నించాను. అలా కాకుండా ప్రభువా, ఈ శరీరమును దివ్యమైన శరీరముగా మార్చే విధముగా నాకు శక్తినిచ్చే ఈ గొప్ప దివ్య సంస్కారంలో నేను పాల్గొని జీవించే భాగ్యమును నాకు అనుగ్రహించదేవని రెండు చేతులను జోడించి, రెండు చేతులను చాచి నీ శరమును వంచి ప్రభు వస్తూ ఉండగా ప్రభునికి సమర్పించి చూడు. తప్పనిసరిగా దేవుడు నీకు ఈరోజు మార్పునిస్తాడు. సర్వశక్తిమంతుడు నిన్ను మార్చివేసి తన దివ్యమైన రక్తముతో శరీరముతో నింపుతూ దివ్య శరీర ఆత్మగా నిన్ను మలుచుకుని గొప్ప అవకాశం దేవుడిస్తున్నాడు. Hallelujah.
అవకాశం చేకరిన పాలములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేకరిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ఘనపరచుట